100% జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా 30,000 నుంచి 50,000 మెజార్టీ గెలవబోతుంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ కుట్రల కుటుంబం, కుతంత్రాల కుటుంబం ఎన్ని జిమ్మిక్కులు, ఎన్ని ట్రిమిక్కులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 30,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్నాడు. సానుభూతి అనే వ్యవహారం మాట్లాడేటప్పుడు అలా ఆ సానుభూతి అనే మాట మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ ఒక్కరికి లేదు. ఒకటే మాట చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నవంబర్ 14, 2020 తేదీన బీఆర్ఎస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. నేనేమంటున్నాను, ఇదే మాట మాట్లాడే ముందు, గతంలో నారాయణఖేడ్ ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేరు, గతంలో పాలేరు ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేరు, గతంలో హుజూరాబాద్ హుజూర్నగర్ ఎన్నికలు ఎందుకు మాట్లాడలేదు బీఆర్ఎస్ పార్టీ? అప్పుడు గుర్తురాలేదా? మానవత్వాలు, అమాయకత్వాలు, మహిళ అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు చెప్పండి. ఒకటే మాట, ఒకటే పలుకు, ఒకటే దెబ్బ. నవంబర్ 14, 2020 తేదీన బీఆర్ఎస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. నేనేమంటున్నా, 30,000 పైతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. కంటోన్మెంట్లో ఏ విధంగా ఎన్నికలైనాయో అదేవిధంగా ఇక్కడ కూడా అభివృద్ధి నినాదమే కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యం. జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఉమ్మడి ఖైరతాబాద్ ఉన్నప్పుడు జూబ్లీస్ కానివ్వండి, శ్రీలింగంపల్లి కానివ్వండి, కుక్కడపల్లి కానివ్వండి, ఖైరతాబాద్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు. ఈ కాంగ్రెస్ పార్టీ కంచుకోటల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బాగా ఇవ్వబోతుంది. హైదరాబాద్లో మరొక కాంగ్రెస్ పార్టీ శకం ప్రారంభం అయింది కాబట్టి ఒకటే మాట, ఒకటే దెబ్బ. ఈసారి తగ్గేదేలే. బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని రెండు ఒకటే చెప్తున్నాం కదా. ఇద్దరు కలిపే చెప్తున్నాం మీకు ముచ్చట్లు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు వేరు వేరు కాదు. ఇద్దరు ఒక తానులో రెండు పక్షుల్లాగా, ఒక చెట్టు కింద రెండు పక్షుల్లాగా, ఒక తల్లిలో ఉన్నటువంటి రెండు రొట్టెల్లాగా. అంటే బీసీలని రౌడీలు అనే చిత్రీకరించడంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ముందున్నాయి. దాన్ని నేను ఒప్పుకుంటున్నా. కానీ బీసీల నాయకత్వాన్ని, బీసీల యొక్క నాయకత్వ సామర్థ్యతను కావాలని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పుగా చెప్తున్నాను. బీసీలు నాయకత్వం చేస్తుంటే రౌడీలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు గతంలో వీరప్పన్ వాళ్ళ డాక్టర్ బీజేపీలో ఉంది కదా, చెప్పండి మీరే. వీరప్పన్ వాళ్ళ డాటరు బీజేపీలో ఉంది కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడే ముందు, వీళ్ళు వ్యవహారం చేసే ముందు, వీళ్ళు అనే ముందు, పైసా రౌడీ అనే ముందు తెలుసుకోండి. చదువుకున్న విజ్ఞావంతుడు, చదువుకున్నాడు, ప్రజల్లో ఉన్నాడు, 2 సార్లు ఎన్నికల్లో ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో స్పష్టంగా మద్దతున్న నాయకుడిగా ఉన్నాడు. ఒక బీసీ సామాజిక వర్గం, ఓ యాదవ్ కుల వర్గము. కాబట్టి స్పష్టంగా, పూర్తిగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలవబోతుంది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని ట్రిమ్మిక్కులు చేసినా చెంప చెల్లుమనే విధంగా 36 పనులు బయటకు వచ్చే విధంగా ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. నవంబర్ 14, 2025 తేదీన కేల్కతం దుకాన్ బంద్ టీఆర్ఎస్ పార్టీది. ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.